కాంగ్రెస్ పాలకులతో పాటు ప్రకృతి సైతం రైతులపై పగబట్టింది. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాత ఆగమైపోయిండు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో కురిసిన భారీ వర్షం రైతులను నిండా ముంచింది. వర్షానికి ప్రాంతాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆపై ధాన్యం మొలకెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అంతా నీటి పాలు కావడంతో అన్నదాతలు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చిన తడిసిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బయటోడు కూడా కొంటలేదు, మీరు కొంటామన్నట్లా ఏంది దాని పరిస్థితి ఏంది? మరి కలెక్టర్ ఏం చేస్తుండు, ఎంఆర్ఓ ఏం చేస్తుండు? మరి పట్టించుకొని ఇవన్నీ పండించి మా అడ్లు పోయే ప్రయత్నం చేయండి. నెల మీద 6 రోజులు అయితే నీళ్ళకి వరి కోసి ఎన్ని రోజులు ఉంటాయి బీట్లు అట్లు? అన్ని లాకలత్తున్నాయి. ఇక్కడ ఏంటిది పరిస్థితి ఏంది? మరి పండించడం ఊకుండుడా? అన్ని సెంటర్లు కాదు, వెంకట్రాపేట సెంటర్ కాదు, వెంకట్రాపేట సెంటర్ ఎన్ని అడ్లు ఉన్నాయి, మొత్తం అడ్లు అన్నీ అట్లనే ఉన్నాయి. మన వెంకట్రాపేట ఎప్పుడు వెనుకబడి ఏదో రకంగా మనదే సన్నపి పెట్టాలా, రైతులు సన్నపి పెట్టాలా, బోనస్ ఇస్తాం, అది ఇస్తాం, ఇస్తాం అంటే రైతులు ఆశపడి పెడితే కలెక్టర్ గారు జర మా రైతులను పట్టించుకొని కొద్దిగా ఈ అడ్లు కొనుగోలు చేసేటాడు చేయండి. వెంకట్రాపేట సెంటర్ మొత్తం అట్లనే ఉన్నాయి, మొత్తం అన్యాయం అయిపోతుంది. ఇంత కూడా అరే వచ్చింది. మీకు దయచేసి ప్రభుత్వం జర పట్టించుకొని మమ్మల్ని ఆదుకోరు రైతులను అందరికీ. వెంకట్రాపేట సెంటర్ నుంచి ఇప్పటి వరకు 5 లారీలు కూడా పోలేదు. మొత్తానికే అడ్లన్నీ ఇట్లుగా ఉన్నాయి. అడ్లు వర్షాలు కొట్టి మొత్తం మొలకలు వస్తున్నాయి. ఇక్కడ సెంటర్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇక్కడ లారీలు రావడం లేదు, జోకేది లేదు. కలెక్టర్ గారన్నా సంధించి మా వెంకట్రాపేట